వరలక్ష్మి వ్రతం అనేది లక్ష్మీదేవిని పూజించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు జరుపుకుంటారు. ఈ వ్రతం మహిళలు సౌభాగ్యం, సంపద, ఐశ్వర్యం కోసం ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం: పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవడం, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, పువ్వులు, తమలపాకులు, వక్కలు, పండ్లు, నైవేద్యాలు, దీపారాధనకు అవసరమైన వస్తువులు, కలశం, కొబ్బరికాయ, కొత్త బట్టలు, దారాలు, తోరాల వంటివి సిద్ధం చేసుకోవాలి. కలశ స్థాపన: ఒక కలశంలో నీళ్లు పోసి దానిపై కొబ్బరికాయ ఉంచి కొత్త బట్ట కప్పి పసుపు కుంకుమలతో అలంకరించాలి. వరలక్ష్మీ దేవి ప్రతిమ లేదా చిత్రాన్ని పీఠంపై ఉంచి పువ్వులు, దండలతో అలంకరించాలి. పూజ ముందుగా విఘ్నేశ్వరుడి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించాలి. అష్టోత్తరం, సహస్రనామ పారాయణం చేయాలి. వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి. చివరిగా హారతివ్వాలి. తోరం కట్టుకోవడం: పూజ అనంతరం వరలక్ష్మి దేవికి కట్టిన తోరాన్ని స్త్రీలు కుడి చేతికి కట్టుకోవాలి. తోరం కట్టుకునేటప్పుడు వరలక్ష్మి దేవి మంత్రాలు జపించాలి. మంగళ హారతి, నైవేద్య సమర్పణ: పూజ ముగిసిన తర్వాత మంగళ హారతి ఇచ్చి నైవేద్యం సమర్పించాలి. పూజ అనంతరం పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. వ్రతం చేసే రోజు ఉపవాసం ఉండటం మంచిది. పూజకు ఉపయోగించే వస్తువులను శుభ్రంగా ఉంచుకోవాలి. పూజా సమయంలో మనసు చంచలంగా కాకుండా ఏకాగ్రతతో ఉండాలి.